నమస్తే. ఇస్లామిక్ కంట్రీ ఇండోనేషియాలోని హిందూ దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. అక్కడున్న ఆలయాలను పునర్నిర్మిస్తున్నారు పెద్ద ఎత్తున. పవిత్రమైన బాలి ద్వీపం నుంచి జావా వరకు అంటే ఆ ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయాలను పునరుద్ధరించడం, సంరక్షించడం, కొత్త దేవాలయాలను నిర్మించడం మొదలైనవి అనమాట. ఇక దాదాపు అక్కడ ఆ ప్రాంతంలో 12 బృహదాలయాలు ఉన్నాయి. వాటన్నింటినీ పునరుద్ధరించడానికి అద్భుతమైన ప్రయత్నాలు మొదలైనవి. అక్కడి జావానీస్ హిందూ సమాజం ఈ చొరవను తీసుకుంది. అంతేకాదు 1000 చెండిను సంతారా అనే మిషన్ పేరుతో దేశవ్యాప్తంగా కూడా ఇండోనేషియా వ్యాప్తంగా 1000 కొత్త ఆలయాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళ సంకల్పానికి అక్కడి ప్రభుత్వం కూడా తోడైంది, సహాయ సహకారాలు అందిస్తోంది, ప్రోత్సాహం ఇస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ ప్రయత్నాలు అయితే మొదలైపోయినాయి. అక్కడి కాంప్లెక్స్ లోని 22 హిందూ ఆలయాలు ఇప్పటికే కొన్ని పునర్నిర్మాణం కూడా జరిగిపోయింది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి బాగా నష్టం జరిగింది ఆలయానికి. వాటన్నింటినీ కూడా పునరుద్ధరించారు. అయితే ఆ పనులన్నీ కూడా ఈ పునరుద్ధరణ పనులన్నీ కూడా యునెస్కో నిబంధనలకు లోబడి జరిగినాయి అన్నమాట. ఇక ఆలయాల పునరుద్ధరణకు పునర్నిర్మాణానికి తమ సహకారం కూడా ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు.